బాధేస్తుంది. ఎందుకంటే అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము. ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న. ఈరోజు మిస్ అయ్యిందని చాలా బాధాకరం, చాలా బాధేస్తుంది మాకైతే. గత 2-3 ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు, చాలా నరకం అనుభవించిండు. కానీ ఇవాళ డేట్లో అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వెంకట్ అనేది బ్రాండ్. ఆయన లేడనేది చాలా బాధాకరమైన విషయం. సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అవునవును స్పందన రాలేదు. ఏమో మాకు కూడా అంత ఐడియా లేదు ఇండస్ట్రీ నుంచి, మరి ఏందనేది మాకు తెలీదు. కొంతమంది అయితే మన అవునవును ఏమన్నా అది మనకు తెలియదు వాళ్ళకి తెలుసు లేదన్నా. మన ఎవరు దిల్ రాజు సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట. మరి ఏం మాట్లాడారో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీతో అప్రోచ్ అయ్యారంట. దిల్ రాజు సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడారు. అలాగే మళ్ళా ఎవరు విశ్వక్సేన్ గారు, మినిస్టర్లు చాలా మంది వచ్చి ఆయన ఏమన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి, మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది ఇది అని చెప్పారు. బాగానే మాట్లాడారు, అందరూ మంచిగా చూసుకున్నారు. కాకపోతే అన్న బాడీ సహకరించలేదు. మెయిన్ అది అన్న ఇలా సోషల్ మీడియాలో తొందరగా స్పందించుంటే బతికేవాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. అవును అదైతే వాస్తవం, కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది. మరి ఏమైందో తెలిసలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది అయితే చాలా మంది స్పందించారు, వచ్చారు, హెల్ప్ చేసారు చాలా మంది. గబ్బర్ సింగ్ టీమ్ కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి విన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారా? పవన్ కళ్యాణ్ సార్ వెళ్ళిండు, వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు. కిడ్నీ కూడా నేను ఇస్తా అని చెప్పిందంట. వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా, దానివల్ల కొద్దిగా ఇదైంది. సార్ పవన్ సార్ ఎప్పటికీ మా టీంకే కాదు అందరికీ అండగా ఉంటాడు. హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది ఫిష్ వెంకట్ గారు. అంటే ఫైనల్ గా మీతో ఏమని చెప్పారు? ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే, నేను ప్రవీణ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏంది తిన్నావా అని మంచిగా మాట్లాడింది ఆ రోజు. ఇది బోడుప్పల్ హాస్పిటల్లో. అదే లాస్ట్ మాటలు. దాని తర్వాత చందనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న 3 days బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళినాము. ఐసీయూలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి అన్నారు. మధ్యలో ప్రభాస్ గారికి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది, అసలు అదేంటి ఫేక్? ఫేక్ అది ఫేక్ న్యూస్. అది అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే. 50 lakhs మా డాడీ బతుకుతాడని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు చాలా హోప్తో ఉండే. కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది. అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది, అది ఫేక్ న్యూస్ అని చెప్పి. ఫిష్ వెంకట్ గారి నటన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మంచి ఆర్టిస్టు సార్ వెంకటన్న. ఆయన డైలాగ్ చెప్తేనే చాలు. అలా ఆయన ఒక డైలాగ్ చెప్తే థియేటర్లో మొత్తం దద్దరిల్లిపోతుంది. మంచి యాక్టరు. ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న, మిస్ యూ అన్న. తలసన్న కలిసినాము. తలసన్న కూడా మంచిగా హెల్ప్ చేసిండు. తలసన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడతా అని. అన్న కూడా మాట్లాడిండు, మంచిగా మాట్లాడారు. అందరు స్పందించారు అబ్బా. కాకపోతే ఏంటంటే ఏమో నా విషయం నాకు అంత ఐడియా లేదు, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. బ్రదర్ ప్రభాస్ గారు సహాయం చేశారనేసి ఒక ఫేక్ న్యూస్ అయితే వచ్చింది కదా, దాని వల్ల సాయం చేయడానికి వేరే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ దెబ్బ మాత్రం పడ్డది కుటుంబానికి మనం చెప్పుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో, వాళ్ళు ఉన్న పరిస్థితులలో ఒక కాల్ వచ్చి నేను పిఏ మాట్లాడుతున్నాను, ప్రభాస్ గారు పిఏ అని చెప్పి ఈ విధంగా మోసం చేయడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభాస్కి సంబంధించిన వాళ్ళు ఏమో అట్లా చెయ్యరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ చాలా హెల్ప్ చేస్తుంటాడు, కొన్ని చాలా న్యూస్లు బయటికి రావు. కానీ ఇక్కడ ప్రభాస్ దాకా ఈ ఫిష్ వెంకట్ అనే న్యూస్ వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికైనా ప్రభాస్ గారికి ఇది అన్న చనిపోయిందని ఈ వార్త కూడా తెలిసి ఉంటే ఈ కుటుంబానికి ప్రభాస్ గారు అండగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. 100% ఎవరో ఒక అభిమాని కాల్ చేసి వేరే అభిమానులకి డిస్టర్బ్ చేసిండు. ఇక్కడ ప్రభాస్ గారి టీంకు కూడా డిస్టర్బ్ చేసినట్టే ఇది మనం చూసుకున్నట్టయితే. కానీ దీనివల్ల కూడా వీళ్ళకి డబ్బులు వేసేటోళ్ళు కూడా వేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడు 50 లక్షలు, మన అమౌంట్ ఏం సరిపోతుందని కూడా కొంతమంది ఆగిపోయారు. అది కూడా కొద్దిగా దెబ్బ పడ్డదని కూడా చెప్పదలుచుకుంటున్నాను. గబ్బర్ సింగ్ టీమ్ కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సాయం చేశారా? ఒక 7 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి బాగాలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి బాగాలేక అన్న ఇంట్లో ఉండే. ఫిష్ వెంకట్ అన్న అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాలేడన్న. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఫిష్ వెంకట్ అన్నకి పంపించడం జరిగింది. తర్వాత 7-8 నెలల తర్వాత మొన్న అన్నకి బాగా పరిస్థితి ఇబ్బంది ఉండి
అన్నకి కిడ్నీలు పాడే అన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. కానీ ఈ విషయం మరి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది సంగతి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఎన్నో బాధ్యతలు తీసుకొని కొద్దిగా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. కానీ అతనికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిస్తే ఇంకా ఏమైనా సాయం చేసి కుటుంబానికి కూడా అండగా ఉంటాడేమో అని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. అండగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే కవిత పిఏ ఫోన్ చేశారని చెప్పారు. అది కూడా ఫేక్ న్యూస్ అండి. ప్రభాస్ గారిది ఎట్లా ఫేక్ న్యూసో కవిత పిఏ గారు అని చెప్పి కూడా కాల్ చేసింది, అది కూడా ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. కుటుంబానికి వేసే వాళ్ళు కూడా డబ్బులు వేయలేకపోయారు. ఇలాంటి కాల్స్ చేసి డిస్టర్బెన్స్ చేయకండి. ఫిష్ వెంకటన్న కుటుంబానికి అని కాదు, ఏ కుటుంబం అయినా సరే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి ఫేక్ కాల్ చేసి డిస్టర్బెన్స్ చేయకండి. ఎందుకంటే ఏ కాల్ వచ్చినా కానీ ఆ కుటుంబ సభ్యులు నిజమే అనుకుంటారా ఉన్న సిచ్యువేషన్లో. కాబట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ చేయకండి. ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని చెప్పి కూడా నేను 2 చేతులైతే చెప్తున్నాను. ఏమని చెప్పిండు అన్న భరోసా ఇవ్వడం జరిగింది. అన్న నిమ్స్ హాస్పిటల్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే మేము చూసుకుంటాం ప్రభుత్వం తరఫున, కానీ అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. వెళ్ళు అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ ఎట్లుంటుందో లేదో అని కొద్దిగా ఆలోచించి ఇక ఇంకా కొద్దిగా పెద్ద ట్రీట్మెంట్ కావాలి, ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలని చెప్పి చందానగర్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఫిష్ వెంకట్ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఫిష్ వెంకట్ అన్న ఎక్కడ కలిసినా కానీ అన్న మంచిగా మాట్లాడే వ్యక్తి. అన్న మేము అక్కడ ఫిలిం ఛాంబర్లో కూడా లంచ్ చేసేవాళ్ళం. చేసినంతసేపు మంచిగా తెలంగాణ స్లాంగ్లో మంచిగా మాట్లాడుతుండే అన్న. ఎక్కడ కలిసినా కానీ ఒకసారి అన్నతో మాట్లాడు, ఒకసారి పరిచయం అయి ఉంటే ఎక్కడ కలిసినా అని పోయేటోడిని పిలిచి మరి ఆపి మాట్లాడతాడు అన్న. అలాంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి అన్న, మంచి వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాలలో నుంచి కూడా అన్నని గుర్తుపట్టి చాలా మంది కూడా అన్న దగ్గరికి వస్తుంటారు ఎక్కడెక్కడి నుండో. అన్న నేను వైజాగ్ నుంచి వచ్చినామన్నా, మేము అక్కడ నెల్లూరు నుంచి వచ్చినామన్నా, విజయవాడ నుంచి వచ్చినామన్నా అన్నకి చెప్పినా కానీ అన్న వాళ్ళకి మన రూమ్ కావాలన్నా కానీ ఏర్పాటు చేసి ఉన్నటువంటి గొప్ప మనిషి ఫిష్ వెంకట్ అన్న. ఆ అన్న ఈ రోజు మన మధ్యలో లేకపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. హాస్పిటల్లో చివరిసారిగా ఏమని మాట్లాడారు ఫిష్ వెంకట్ అన్న బాగున్నావు అన్న, ఎట్లున్నావు అన్న అంటే అన్న నోరు తెరిచి మాట్లాడుకుంటే ఇట్లా చేయి చూపించి ఇట్లా అని చెప్పడం జరిగింది నాకు. అది ఒక 4 days కింద. అదే లాస్ట్ నేను అన్నతో మాట్లాడింది, కానీ మళ్ళీ అన్నతో మాట్లాడలేను నేను. ఫిష్ వెంకట్ గారి గురించి ఏం చెప్తారని? ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఫిష్ వెంకట్ అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న, ఫిష్ వెంకట్ అన్న అందరి దిల్లు ఇట్లా గుంజుకున్నాడు. ఆయన కాదు ఏం సాయ్, మన చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు, ఏం సాయ్ అన్నం తినవా, అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు. ఆ పిలుపు, ఆ గొంతు ఇద్దరికి అంకితమైంది, ఒక నర్సింగ్ యాదవ్కు, ఒక ఫిష్ వెంకట్. అలానే మేము ఫిష్ వెంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ, పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదన్ల మనోహర్ గారు, ఒక 5 మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మీ మీడియా ఛానల్తో తరఫు నుంచి చెప్తున్నాను, ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్ముకైనా ఆ ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవారు మీతోటి పర్సనల్ గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయన తోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశాడు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు, ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. అదేనా మనకి ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ని చూస్తాము, అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 కానీ 6 కానీ మళ్ళీ మంది స్టార్ట్ చేస్తుండే. నాకు ఎందుకంటే నేను కూడా తాగుతా 2 పెగులు, ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది అరే ఈయన మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన ఫకర్ మనకు అవ్వలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసేది, ఫర్దర్ గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మేము అది కాదన్నా, ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు వాళ్ళ కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు, మా వాళ్ళ బిడ్డకు ఫిష్ వెంకట్ అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈరోజు కోల్పోయిన రాళ్ళు మీరు అందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్ళి
ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ. ఫిష్ వెంకట్ అనేది మీ అందరికీ తెలుసు, ఒక స్లాంగ్ తోటి అంటే దాదాపు అందరూ కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్. ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు. మనందరికీ తెలుసు, ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అనే ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడే ఫిష్ వెంకట్. ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు, అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందరి నటీనటులు కావచ్చు, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాకా బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇయ్యాలా, ఏదైనా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు. సరే, మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి. ఇలాంటి మా బాబాయ్ని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడున్న మీడియా మిత్రులు కావచ్చు, యూత్కి కావచ్చు, మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు. దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు. మరి ఫిష్ వెంకట్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిన గుణపాఠం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది. మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం, ఎందుకంటే షూటింగ్లు అన్ని దూరంగా ఉండేది. కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర. అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది, మేమందరం నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్లకు ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ మన ఫిష్ వెంకట్ అన్న ఎలా అయితే కోరుకున్నారో, ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఫిష్ వెంకట్ అన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే. తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారు.